చూడాలి. సార్ అది టెర్రరిస్తాన్ ఆదుకుంటున్న అమెరికా ఇండియా పైనే గురి. టెర్రరిస్తాన్ బై ఇండియా, అది పాకిస్తాన్ కాదు, అది టెర్రరిస్తాన్. ఎప్పటికీ అది టెర్రరిస్ట్ యాక్టివిటీని అది ఎంకరేజ్ చేస్తుంటుంది అని ఐక్యరాజ్యసమితి వేదికగా భారతదేశం ఈ సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్ మంత్రి రకరకాల ఆరోపణలు చేసిన తర్వాత భారతదేశం రైట్ టు రిప్లై ఉపయోగించుకొని మా దేశంలో పహల్గామ్ దగ్గర నుంచి ఇవన్నీ చేసింది పాకిస్తాన్. ఈ చర్యలు మేము ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని మా మీద ఎదురుదాడి చేస్తూ ఇప్పటికి కూడా కుట్రలు పన్నుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాకిస్తాన్ కాదు, అది టెర్రరిస్తాన్ అని తీవ్ర స్థాయిలో చెప్పారు. ఆ టెర్రరిస్తాన్నేమో ట్రంప్ గారు పిలిచి ప్రధానమంత్రిని షరీఫ్నే కాకుండా సైనికాధికారి మునీర్ను కూడా పిలిచి చాలా విందు చేసి వాళ్ళు మా దేశంలో ఉన్న రేర్ అర్త్ మినరల్స్, చాలా అరుదైన ఖనిజాలు మీకు ఇవ్వడానికి సిద్ధంగా. ఉక్రెయిన్లో కూడా ఇదే చేసింది అమెరికా. విదేశాంగ విధానానికి సంబంధించి చాలా నోట్ దిస్ పాయింట్ అనమాట. ఉక్రెయిన్ మీద ఒత్తిడి చేసి ఏ విధంగా రేర్ మెటీరియల్స్ తీసుకున్నారో పాకిస్తాన్ కూడా వాటిని ఇస్తానందంట. పాకిస్తాన్ అలా ఇస్తానన్న తర్వాత చైనా కూడా ఇది మింగుడు పడట్లేదు. నువ్వు వెళ్ళి పాకిస్తాన్కి ఇస్తే ఎట్లా, చైనా అమెరికాకి ఇస్తే ఎట్లా అని వాళ్ళు కూడా ఆగ్రహిస్తున్నారు. కానీ ఈ మధ్యలో మనకు వర్మ ముఖ్యమైన అంశం ఏమంటే అమెరికా వాణిజ్య కార్యదర్శి, వాడి పేరు లుకుటున్. ఈ లుకుటున్ అనేవాడు ఒక భయంకరమైన ప్రకటన చేశాడు. ఇండియా అన్నది చాలా ప్రమాదకరం, మాకు సంబంధించినంత వరకు స్విట్జర్లాండు, ఇండియా, బ్రెజిల్ ఇలాంటి దేశాలను మేము ఫిక్స్ చేస్తామండి. ఫిక్స్ చేస్తే తప్ప అమెరికా ప్రయోజనం, ఎవరెవరైతే అమెరికాకు అనుకూలంగా వ్యవహరించారో, అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తారో, ఇండియా రష్యా దగ్గర చమురు కొన్నట్టుగా వాళ్ళు సొంతంగా వెళ్తారో వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటాము. ఇప్పుడు చేసింది శాంపిలే అని వాడు ప్రకటన చేశాడు. చేస్తే నెటిజన్స్ అందరూ అంటున్నారు వీడు ఒక కుక్కలు అంటాడు, వీడు ఒక రన్నింగ్ డాగ్ ఆఫ్ అమెరికన్ ఎంపైర్, వీడు ఇంకా వాడు ఏదో వైస్రాయ్ అనుకుంటున్నాడు, అమెరికా ఏదో ఎంపైర్ అని అరుంధతి రాయ్ ఒకసారి అందులే. సో వాడికి ఈ కుక్క లాంటి వాడిని మనం ఏం పట్టించుకోకూడదు. కానీ చాలా ప్రమాదకరమైన మాటలు మటుకు మాట్లాడుతున్నాడు. అతను ఖచ్చితంగా ట్రంప్ మనిషి, ట్రంప్ తరఫునే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది అని అమెరికాలో అటార్నీస్ కానీ నెటిజన్స్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి కూడా మాట్లాడాడు అతను, ఏ విధంగా భారతదేశంలో అయితే మా కారును తినరా మీ పిల్లలు అన్నట్టే మనమే వాళ్ళకి డబ్బులు ఇస్తాం, 140 కోట్ల మందిలో ఒక ఇది కూడా తినరు మన కార్ పాపు అని అన్నాడు వాడు. ఇప్పుడు స్విట్జర్లాండ్లో కూడా అదే అన్నారు. సో కొన్ని దేశాలను ప్రత్యేకించి టార్గెట్ చేస్తుంది నిలదొక్కునే వాటిని, అందుకనే మరింత ఇంకా గట్టిగా ఎదుర్కోవాలి. అందుకనే ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరఫున జైశంకర్ మాట్లాడిన దాంట్లో మొదటిసారిగా వర్ధమాన్ దేశాలు దక్షిణ సౌత్ అంటారు కదా, నార్త్ సౌత్ తరఫున గట్టిగా నిలబడాలనే స్పిరిట్ చాలా ఎక్కువగా కనపడింది. అమెరికా స్ట్రెస్ తగ్గింది, అమెరికా వైపే చూడడం అనేది తగ్గిందని ఈరోజు విదేశాంగ విధాన నిపుణులు కూడా రాస్తున్నారు. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, అమెరికన్ ఫాక్స్ ఈజ్ ట్రైయింగ్ టు ఫిక్స్ ఇండియా అని ఆ మాట స్పష్టంగా చెప్తున్నప్పుడు ఎలా జాగ్రత్త పడాలి అన్నది మనం చూసుకోవాలి.